గతంలో పెద్దపల్లి ఎంపీలుగా పనిచేసిన వారంతా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిన వారేనని, ఈ ప్రాంతవాసిగా నన్ను ఆదరించాలని వాకర్స్ను కోరారు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొప్పుల ఈశ్వర్ తెల్లవారుజామున వాకర్స్తో మీట్ అయ్యారు. వాకర్స్తో నడుచుకుంటూ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ చుట్టపు చూపుగా వచ్చి వెళ్లే వ్యక్తిని నేను కాదు, ఈ ప్రాంతవాసిని అని, నాకు ఓటు వేసి పార్లమెంటుకు పంపాలని వాకర్స్ను, కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులను అభ్యర్థించారు కొప్పుల. అంతకుముందు కాలేజీ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ ఎక్సర్సైజ్ చేసి వాకర్స్ను ఆకట్టుకున్నారు. అనంతరం కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓ హోటల్ వద్ద రోడ్డుపైనే టిఫిన్ చేసి చాయ్ తాగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కొప్పుల ఈశ్వర్. వాకర్స్ అధ్యక్షుడు 7 నెంబర్ దూరం ఉంటారు కానీ ఆయన ఉంటే టీకా రమేష్ ఉన్నట్టు సార్, టీకా రమేష్ ఉంటే ఆదర్శంగా ఇప్పటి వరకు ఆ ట్రాక్ లేదేం లేదు. 4 లైన్ 19th కన్ఫర్మ్ అయిపోతుంది. రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు ఇంకా ఎక్కువే. చెప్పి పెట్టింది కదా. ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎంపీలుగా ఎన్నికై వెళ్ళినటువంటి వాళ్ళని మనం చూసినప్పుడు మొదటిసారిగా ఒక సింగరేణిలో 26 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత వ్యక్తిగా నాకు అవకాశం కల్పించినట్టయితే ప్రాంతంలో ఈ అభివృద్ధి కోసం కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, మీ అందరితో ఒక స్నేహపూర్వకంగా ఉండి మరి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని, అదేవిధంగా ఇక్కడ ఇదివరకు గెలిచినటువంటి ఎంపీలు ఎవరైనా కానీ కేవలం మరి చుట్టపు చూపుగా వచ్చి పోయేటువంటి సాంప్రదాయం మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం. అట్లా కాకుండా స్థానికంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి నాకు ఒకసారి అవకాశం కల్పించాలని కూడా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ అందరి సహకారాన్ని అర్థిస్తున్నాం. తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి నన్ను ఒక్కసారి గెలిపిస్తారని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మరి ఈశ్వరన్న మన మాజీ మంత్రివర్యులు, మన అందరికీ సుపరిచితులు, మన ప్రాంతం వ్యక్తి. వారిని తప్పకుండా మనం అందరం కూడా మన పూర్తి మద్దతునిచ్చి రాబోయేటువంటి ఎన్నికల్లో వారికి మన సహాయ సహకారాలు అందించి వారిని గెలిపించుకోవాలని చెప్పి మా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి మేమందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వారిని మనం పూర్తి మద్దతుతో గెలిపించాలని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇసుక రీచ్లను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రద్దు చేయకపోతే మానేరు పరివాహక ప్రాంతమంతా విస్తరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు సిపిఐ నేత కడారి సునీల్.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి మానేరు వాగులోని ఇసుక రీచ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సేవ్ వాటర్ పేరిట రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. మండుటెండలో సైతం ఉదయం నుండి సాయంత్రం వరకు ఇసుక రీచ్ను రద్దు చేయాలని కోరుతూ శిబిరం వద్దనే దీక్షలు చేస్తున్నారు మానేరు పరిరక్షణ సమితి సభ్యులు. ఈ ప్రాంత సాగు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని వెంటనే ఇసుక రీచ్లను రద్దు చేయాలని ముక్తకంఠంతో కోరుతోంది మానేరు పరిరక్షణ సమితి. 7 రోజుల నుంచి 42-43 డిగ్రీల ఎండలో నిరాహార దీక్షలు ఒక ఇసుక మానేరు ప్రాంతంలోనే వాగొడ్డుకు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు మరి కళ్ళున్న కబోదిల్లాగా ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారి భూగర్భ శాఖ అధికారుల మైనింగ్ అధికారుల సమావేశాలు నిర్వహించి అత్యవసర జీవోను పాస్ చేసి వెంటనే ఇసుక రీచ్లను కనుక రద్దు చేయకపోతే ఈ ఉద్యమం మానేరు పరివాహక ప్రాంతం మొత్తం విస్తరించి ప్రజలు కార్మికులు రైతాంగం కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఏఐటీసీ పక్షాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పంటలు రక్షించుకోవడానికి తాగునీరు సాగునీరు కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టే అటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జిల్లా గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి ఈ యొక్క రీచ్లను తక్షణమే రద్దు చేస్తూ జీవో పాస్ చేసేటువంటి విధంగా ప్రభుత్వ పై అధికారులతో మాట్లాడి న్యాయం చేసేదాకా ఈ దీక్షలు కొనసాగుతాయి. ఈ 7 రోజుల నుంచి రైతులు, కూలీలు, గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, అఖిలపక్ష కమిటీ అందరం కలిసి చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షలను చూసైనా వాళ్ళు మా సాధక బాధకాలు మేము పొద్దునొస్తే సాయంత్రం దాకా ఇక్కడనే మండుటెండలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నాం. తాగునీటికి బాగా ఇబ్బంది అవుతూ ఉన్నది. సుల్తానాబాద్కు సంబంధించిన పైప్ లైన్ కూడా బోరు కూడా ఎత్తిపోయింది. మాకు గట్టెపల్లి గ్రామ ప్రజలకు కూడా 24 hours by 7 నిండే ట్యాంకు కూడా దాదాపు నిండుతలేదు, ఇబ్బంది అవుతూ ఉన్నది. కావున దయచేసి అధికారులు స్పందించి వెంటనే ఇసుక రీచ్లను బంద్ చేయాల్సిందిగా మేము అఖిలపక్షం తరఫున కోరుకుంటాం. ఇసుక టెండర్లను రద్దు చేసి గట్టెపల్లి మానేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే గట్టెపల్లి గ్రామమే కాకుండా ఇక్కడటువంటి నదీ పరివాహక ప్రాంతాల ఉన్నటువంటి గ్రామాలను భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. రైతాంగం అంతా కూడా అట్టుడికిపోతున్నది. నీరు లేక తాగునీటికి సాగునీటికి చాలా కష్టం జరుగుతూ ఉన్నది. కనుక ఈ ఇసుక రీచ్లను వెంటనే రద్దు చేయాలన్నది. పెద్దపల్లి జిల్లాలో ఏగోళపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి చేస్తున్న సేవా కార్యక్రమాలు, అలాగే కరోనా విపత్కర సమయంలో చేసిన సేవలను గుర్తించి హైదరాబాద్ తిలక్ రోడ్లోని డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరం, తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కళానిలయం కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో జాతీయ ఉగాది నంది అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డీజీపీ సుంక సత్యనారాయణ, డాక్టర్ వంశీ రామరాజు, అధ్యక్షులు వంశీ ఆర్ట్స్, డాక్టర్ బద్రీనాథ్, సినిమా నిర్మాత
శివన్ నరసింహన్ తండ్రి కేరళ ఆస్ట్రాలజర్, అనిల్ రాథోడ్ మోడల్, యాక్టర్, బిగ్ బాస్ ఫేమ్ చేతుల మీదుగా ఏగోళపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఏగోళపు సదయ్ గౌడ్కు జాతీయ ఉగాది నంది పురస్కారం, ప్రశంసా పత్రం ఇచ్చి శాల్వాతో ఘనంగా సన్మానించారు. 20 సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కళానిలయం కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు ఏగోళపు సదయ్ గౌడ్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పెద్దకొమ్మిరి గ్రామంలో కొత్తిరెడ్డి మల్లారెడ్డి నివాసంలో శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పారాయణికులు ఎర్రబెల్లి మహేశ్వర శర్మ సుందరకాండ ప్రవచనములు నిర్వహించారు. ప్రజలకు పలు ఆధ్యాత్మికత విషయాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా గర్రెపల్లి మహేశ్వర శర్మను ప్రొఫెసర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, సౌమ్యలత దంపతులు మహేశ్వర శర్మను ఘనంగా సన్మానించారు. ఇచ్చిందేదో నేను చేస్తున్నానయ్యా, ఆ దేవుడు ఇచ్చిందేదో నేను చేస్తున్నా, కానీ లేని గొప్పతనం నాకు వచ్చింది వీళ్ళ నాయన వల్ల. నేను చేసి నా ప్రత్యుపకారం ఆయన చేసిన దానికి నేను కొంతలో కొంత అండి. ఇక బయలుదేరుతున్నాడు స్వామి. దిగితే ఎక్కడ దిగాల? లంకలో దిగాల అనుకున్నాడు, కానీ మధ్యలో కొండ వచ్చింది. ఆ కొండ ఈయన రెక్కలు కలిగిన కొండ అంటారు. వీళ్ళ నాయన వాయుదేవుడు వల్ల ఈ కొండ బతికింది, ఈ సముద్రంలో ఉన్నది. అన్ని కొండలకి పూర్వకాలంలో రెక్కలు ఉండేవి, ఇంద్రుడు రెక్కలు కడిగేసుకుంటా పోయిండు. కానీ వాయుదేవునికి ఈ మైనాకుడు అనే ఈ కొండ రాజుకి ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల అయ్యో స్నేహితునికి ఆపద ఏర్పడుతున్నదని చెప్పి